చెప్తాను నేను. చెక్ ద ఇండియా అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చాలా మందికి ఇష్టం, నాకు కూడా ఇష్టమైన సినిమా అది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మోటివేషనల్ సినిమా అది. ఇండియన్ ఉమెన్ హాకీ టీం ఉంటది. హాకీ టీం వాళ్ళు పర్ఫామ్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక హాకీ కోచ్ గా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన పైన మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు అని చెప్పేసి ఆరోపణలు వస్తాయి. ఆయన సస్పెండ్ చేస్తారు. తర్వాత ఆయన తను ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి అతను ఉమెన్ హాకీ టీం కి కోచింగ్ ఇచ్చి వాళ్ళు కప్పు గెలవడానికి ఉపయోగపడతారు అనమాట. ఆయన వాళ్ళందరిలో స్ఫూర్తిని నింపుతాడు. అది షారుఖ్ ఖాన్ ప్లే చేసిన రోల్. అతనికి పేరేం పెట్టారు తెలుసా అండి సినిమాలో? కబీర్ ఖాన్ అని సినిమాలో పెట్టారు. ఒరిజినల్ స్టోరీ ఏంటో తెలుసా? అది ఎవరి స్టోరీ అంటే ఒరిజినల్ గా మీర్ రంజన్ నేగి అని ఒరిజినల్ హాకీ ప్లేయర్ ఎవరైతే ఆయన మీద ఆరోపణలు వచ్చాయో మీర్ రంజన్ నేగి, ఆయన హిందూ మీద తీసినటువంటి సినిమా అది. ఓకే, హిందూ త్యాగము దానికి సంబంధించిన విషయాలు. కానీ దాన్ని పూర్తిగా మార్చేసేసి అది కబీర్ ఖాన్ తీసుకొస్తారనమాట. కబీర్ ఖాన్ అనే వ్యక్తిని టెర్రరిస్ట్ అన్నారు, ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేశారన్నారు. మొదలు సినిమా స్టార్ట్ అవడమే చూసారా ముస్లింలను మీరు తప్పుగా చేస్తారు, వాళ్ళలో ఉన్న దేశభక్తిని చూడండి. నేను దేశభక్తి విషయంలో నేను ఏమనట్లే, ముస్లింలలో నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. షోయబుల్లా ఖాన్ మీద సినిమా తీయండి, నో డౌట్ అబౌట్ ఇట్, చాలా మంచిది. అబ్దుల్ కలాం గురించి సినిమా తీయండి, పర్వాలేదు. దేశభక్తి ఉన్నటువంటి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈవెన్ కశ్మీర్ లో కూడా ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఆయన శ్రీనగర్ నుంచి మన భారత సైన్యం శ్రీనగర్ లో దిగినప్పుడు, శ్రీనగర్ లో మన భారత సైన్యం దిగడానికి కొంత టైం ఉంది, ఒక 6-12 hours ఏమో మన గ్యాప్ వచ్చింది అనమాట. పాకిస్తాన్ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఒక్కడు నిలబడి కొట్లాడాడు, ఒక ముస్లిమే. కశ్మీర్ వ్యాలీలో, కశ్మీర్ లో పుట్టినటువంటి వ్యక్తి ఒకడు నిలబడి కొట్లాడి ఈ మన భారత సైన్యం వచ్చే వరకు పోరాడి అందులో ప్రాణాలు అర్పించాడు. అతని మీద స్టోరీ తీయండి, సినిమా తీయండి, నేను ఒప్పుకుంటా.